అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకు గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. గొడవలకు సంబంధించి వీడియో ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. మరొక వైపు సిట్ బృందాన్ని కలిసేందుకు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లకు సంబంధించి నమోదైనటువంటి కేసుల వివరాలు పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. శ్రీనివాస్, అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు విచారణ ఎంతవరకు వచ్చింది? ఆ నివేదిక ఎప్పుడు ఈసీకి సమర్పించే అవకాశం ఉంది? దాదాపు 8 గంటలుగా సిట్ విచారణ కొనసాగుతుంది. తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సిట్ బృందం ఏదైతే ఉన్నారో డిఎస్పీ వల్లూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలోని బృందం సభ్యులు నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకి కారణం ఏమిటి, ప్రధానంగా ఎవరు మొదటగా ఈ ఘర్షణలకు తెరలేపారనే అంశంపై కూడా క్షుణ్ణంగా సంబంధిత కేసులు నమోదు చేసిన ఎస్హెచ్ఓలను అడిగి తెలుసుకుంటున్న ఆ పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఉందో జూనియర్ కాలేజ్ ఆవరణంలో జరిగిన ఘర్షణకు సంబంధించి ప్రధానంగా ఎవరు రాళ్ల దాడిలో పాల్గొన్నారు, కీలకమైన నాయకులు ఎవరున్నారనే పనిలో కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు రాళ్ల దాడికి పాల్పడిన వారిపైన ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు, ఎంతమంది అజ్ఞాతంలో ఉన్నారు, వారిని అరెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారని సంబంధిత పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్న పరిస్థితి ఉంది. అలాగే వివిధ సెక్షన్లకు సంబంధించి కేసులు నమోదు చేసిన వివిధ సెక్షన్ల పైన కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది. అలాగే ఘర్షణకు సంబంధించి ఆ రోజు వీడియో దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్న సమాచారం మేరకు తాడిపత్రి పెద్దారెడ్డి ఇంట్లో చోటు చేసుకుని వైరల్ అయిన వీడియో దృశ్యాలకు సంబంధించి ఫుటేజ్ తీసుకొని స్వయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు తెలుస్తుంది. లీగల్ సెల్ ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే సతీమణి కూడా సిట్ బృందాన్ని కలిసి ఆ రోజు జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీ ఫుటేజ్తో పాటు ఇంట్లో చోటు చేసుకున్న పలు అంశాలను కూడా ఫోటో రూపంలో సిట్ బృందానికి అందజేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి ఇప్పటివరకు దాదాపుగా 8 గంటలుగా సిట్ బృందం విచారణ కొనసాగడం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిన్న సాయంకాలమే సిట్ బృందం తాడిపత్రికి చేరుకొని తాడిపత్రిలో ప్రధానంగా ఏదైతే గొడవల కారణమైన ఓం శాంతి నగర్, గానుగ వీధి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్తో పాటు చింతలాయని ప్రాంతంలో ప్రధానంగా గొడవలు జరిగి రాళ్ల దాడి జరిగిన ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రాళ్ల దాడిలో గాయపడ్డ ఎవరైతే ఉన్నారో వారితో పాటు పోలీసులు గాయపడ్డారో అన్ని వివరాలను కూడా పూర్తిగా సేకరించిన సిట్ బృందం ఒక నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. వీరితో పాటు కీలకమైన నాయకులపైన కేసులు నమోదు చేశారా లేక వాళ్ళని తప్పించారన్న కోణంపై కూడా సిట్ బృందం ఆరాధించినట్టు తెలుస్తుంది. ప్రముఖంగా ఎవరైతే ఉన్నారో ఈ కేసు సంబంధించి 7 కేసులు నమోదాయి. ఈ 7 కేసుల్లో ఎవరు ఫిర్యాదుదారులు, దీంట్లో ప్రధాన నిందితుని ఎవరు చేర్చిన అంశం పైన కూడా సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. కొద్దిసేపటి క్రితం వీళ్ళు లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదును కూడా వారు తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ అంశానికి సంబంధించి దాదాపు ఇవాళ 8 గంటల సంబంధించిన నివేదిక, అలాగే నిన్న నేర ప్రాంతం ఏదైతే రాళ్ళు దాడి జరిగిందో ఆ ప్రాంతం పరిశీలించిన మొత్తం సంబంధించిన ఒక రిపోర్టు తయారు చేసి ఇవాళ రాత్రికి ఉన్నతాధికారులకు రిపోర్ట్ సమర్పించే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.